నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. సండే రోజు వ్లాగ్స్ వచ్చేసి ఏమేమి రెసిపీ చేశానో చూపించబోతున్నా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సండే ఉదయం చేసిన టీ కోసం కప్పు పాలు తీసుకుని హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత 3 స్పూన్లు టీ పొడి వేసుకోవాలి. 2 ఇలాచీ దంచుకోవాలి. అలాగే 4-5 మిరియాలు కూడా దంచుకోవాలి. ఇవన్నీ టీలో వేసుకోవాలి. అలాగే కొన్ని అల్లం ముక్కలు కూడా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకుని టీలో వేసుకోవాలి. అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని ఈ టీ అంతా ఇలా మిక్స్ చేసుకుంటూ మరగనివ్వాలి. టీ అయితే ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. ఈ టీ అయితే జలుబుగా ఉన్నవాళ్ళు ఈ టీని తాగితే త్వరగా తగ్గిపోతుంది. అంటే దీంట్లో ఇలాచీ, మిరియాలు, అలాగే అల్లం ముక్క అన్నీ వేసాం కాబట్టి జలుబు త్వరగా తగ్గుతుంది అన్నమాట. ఈ టీ అయితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. టీ అయితే బాగా మరిగించుకోవాలి. చూడండి, టీ అయితే బాగా మరిగింది. ఇప్పుడైతే కప్పుల్లో వేసేస్తున్నాను. సండే ఉదయం బ్లాగ్ అన్నమాట ఇదైతే. చూడండి, టీ అయితే రెడీ అయిపోయింది. మసాలా టీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మసాలా టీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ టీ ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం గారెలు చేస్తున్నాను. గారెల పిండిని రుబ్బి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, కొంచెం సాల్ట్ కలిపేసుకుని అలా పక్కన పెట్టాను. చేతులను తడిపేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకుని గారెలు వేసేసుకోవాలి. ఈ పిండిలో అయితే నేను ఏ పిండి కలపలేదు, ఓన్లీ మినపపిండితోటే గారెలు చేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇలా గారెలు వేసేసుకోవాలి. గారెల పిండి కలిపేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గారెలు చాలా బాగా వస్తాయి. చూడండి, గారెలు అయితే ఒక పక్క ఫ్రై అయిపోయి మరో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి. గారెలు అయితే ఫ్రై అయిపోయి ఇవన్నీ వేరే ప్లేట్లోకి తీసేసుకుని మిగతాయి కూడా ఇలానే వేసేసుకోవాలి. గారెలు ఫ్రై చేయడం కోసం నేను ఆయిల్ని ఎక్కువ వేయలేదు, కొంచెమే వేసాను. ఈ మిగిలిన ఆయిల్తో నేను ఈరోజే కర్రీస్ వండేస్తాను. మళ్ళీ మళ్ళాడుకుంటే ఆయిల్ కలర్ మారిపోతుంది. ఇలా మనం అప్పటికప్పుడు గారెలు వేసుకుని ఆ తర్వాత కర్రీ చేసుకోవచ్చు ఆ ఆయిల్తో. చూడండి, గారెలు అయితే రెడీ అయిపోయి గారెల్లోకి అల్లం పచ్చడి చేశాను. ఇది నిలవ అల్లం పచ్చడి, నేను ముందు రోజు చేశాను అన్నమాట. ఉదయం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ అల్లం పచ్చడి అయితే నేను చేసినప్పుడు వీడియో తీయలేదు. మధ్యాహ్నం లంచ్లోకి అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈ చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. 4 స్పూన్లు కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ చికెన్ అంతా బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం అంతా పట్టే వరకు బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే చికెన్ కర్రీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ను పెట్టుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ చికెన్ కలిపినప్పుడు వేసాను కాబట్టి కొంచెమే వేస్తున్నాను. 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ ఫ్రై చేసుకోవాలి.
ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఎక్కువగా ఫ్రై అక్కర్లేదు, కుక్కర్లో వండుతున్నాం కాబట్టి మనం విజిల్స్ వేయిస్తాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతాయి ఉల్లిపాయలు. అలా లైట్గా ఫ్రై అయితే సరిపోతాయి. ఈ చికెన్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని తగినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకుని 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ అయితే బ్రాయిలర్ చికెన్ కాదు, పార్నం చికెన్తో కర్రీ చేస్తున్నాను. అందుకే ఇలా పార్నం చికెన్ చేసుకున్నప్పుడు 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే ఈ పీస్ అంతా మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. చూడండి, కర్రీ అయితే కుక్ అయింది. లాస్ట్లో మనం ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని వేసుకుని మళ్ళీ 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పార్నం చికెన్ ఇలా కర్రీ చేసుకుంటే సేమ్ నాటుకోడి చికెన్ టేస్ట్ వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి, ఎప్పుడు ట్రై చేయకపోతే. సండే రోజు చేసిన రెసిపీస్ అన్నమాట. వైట్ రైస్, చికెన్ కర్రీ, అలాగే ఫిష్ ఫ్రై కూడా చేశాను. నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూసారు కదా, సండే రోజు బ్లాగ్స్లో ఏమేమి రెసిపీ చేశానో. వైట్ రైస్, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, అలాగే టీ, గారెలు. అలాగే మా రెసిపీస్ మీకు నచ్చాయా? నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.